సరే, ఆప్షన్ ట్రేడింగ్లో ధరలను నిశ్శబ్దంగా శాసించే ఆ రెండు అదృశ్య శక్తులు థీటా, రో గురించిప్పుడు డీప్గా చూద్దాం. మార్కెట్ కదలకుండా అలాగే ఉన్నా సరే ఆప్షన్ విలువ ఎందుకు ఆటోమేటిక్గా పడిపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. అదేంటంటే, గడిచే ప్రతీ క్షణం ఆప్షన్ ప్రీమియంను మెల్లగా కరిగించేస్తుంది. ఈ టైం డీకేనే మనం సింపుల్గా థీటా అంటాం. ఒకసారి వాతావరణాన్ని ఊహించుకోండి. వచ్చే గంటలో వర్షం పడే ఛాన్స్ కంటే రాబోయే 3 నెలల్లో పడే ఛాన్స్ చాలా ఎక్కువగదా. ఆప్షన్స్ కూడా అంతే. టైం ఎక్కువగా ఉంటే ఏదైనా జరిగే ఛాన్స్ పెరుగుతుంది, కాబట్టి సహజంగానే వాటి ప్రీమియం కూడా హైగా ఉంటుంది. ఇక్కడ చూడండి, స్ట్రైక్ ప్రైస్ దూరం వెళ్లే కొద్దీ ఆప్షన్ ప్రీమియంలు ఎలా మారుతున్నాయో ఈజీగా అర్థమవుతుంది. అంతా ప్రాబబిలిటీ గేమ్ అన్నమాట. కాస్త లెక్కల్లోకి వెళ్దాం. ఎక్స్పైరీకి ఇంకా 50 రోజులు ఉందనుకోండి. ఒక్క రోజు గడిస్తే జస్ట్ 2% టైం వాల్యూ మాత్రమే పోతుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఎక్స్పైరీకి కేవలం 2 రోజులుంటే ఒకే ఒక్క రోజు ఏకంగా 50% విలువను నాశనం చేస్తుంది. అంటే టైం డికే ఎప్పుడూ ఒకే స్పీడ్లో ఉండదు. ఎక్స్పైరీ డేట్ దగ్గర పడే కొద్దీ థీటా స్పీడ్ విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే థీటా ఎప్పుడూ ఆప్షన్ బయ్యర్లకు పెద్ద శత్రువు. సో డైరెక్షనల్ ట్రేడర్లు కనీసం 1-2 నెలల దూరంలో ఉన్న ఎక్స్పైరీలను ఎంచుకోవాలి. దానికే పూర్తి రివర్స్ అన్నమాట. ఆప్షన్ సెల్లర్లు ఖచ్చితంగా ఈ ఫాస్ట్ డీకేని క్యాష్ చేసుకోవడానికి ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్న వాటిని టార్గెట్ చేస్తారు. ఇప్పటిదాకా టైం గురించి చూశాం, కానీ ప్రీమియంలను శాసించే మరో బలమైన సైలెంట్ ఫ్యాక్టర్ ఒకటుంది. అదేంటో చూద్దామా? అదే రో. దేశ ఆర్థిక వ్యవస్థలోని వడ్డీరేట్ల మార్పులు ఆప్షన్ ధరల మీద చూపే ప్రభావాన్నే మనం రో అంటాం. సింపుల్గా చెప్పాలంటే, ఒక బ్యాంక్ ఎలాంటి రిస్క్ లేకుండా 6% గ్యారంటీ రిటర్న్ ఇస్తుందని ఒక్కసారి ఊహించుకోండి. మరి సేఫ్గా బ్యాంక్ వడ్డీ వస్తున్నప్పుడు రిస్క్ చేసి ఆప్షన్స్ ఎందుకు అమ్ముతారు? ఆ రిస్క్కి తగ్గట్టు ఆప్షన్ ప్రీమియంలు కూడా పెరగాలి కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే తక్కువ వడ్డీ రేట్లున్న అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే ఇండియాలో ట్రేడర్స్ ఆశించే మినిమం ప్రాఫిట్ మార్జినే ఎక్కువే ఉంటుంది. ఫైనల్గా దీని అర్థమేంటంటే, దేశంలో వడ్డీ రేట్లు పెరిగితే మార్కెట్లో ఆటోమేటిక్గా ఆప్షన్స్ బేస్లైన్ ధరలు కూడా పెరిగిపోతాయి. అయితే సెంట్రల్ బ్యాంకులు రోజూ వడ్డీ రేట్లను మార్చవు కదా. అందుకే రో కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అయినా డైలీ ట్రేడింగ్లో దీన్ని అంతగా పట్టించుకోరు. కానీ ఈ థీటా, రో అనే అదృశ్య శక్తులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మరి ఈ నాలెడ్జ్ మీ ట్రేడింగ్ను ఎలా మార్చబోతోంది?